వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీడియాలో కొన్ని కథనాలు వస్తూ ఉంటాయండి. ఎటువంటి బేస్ అనేది లేకుండా కొంతమంది అంటే ఒక డైలాగ్ పట్టుకును జస్ట్ ఒక డైలాగ్ పట్టుకుని ఇంకేముంది అయిపోతుంది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ రెండు విషయాలు వస్తాయి. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి ఆయనకు అవమానం జరిగింది పార్టీలో. ఒంగోలులో ఆధిపత్య పోరు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలోనే ఆధిపత్య పోరు. వైవి సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని అనేది అందరికీ తెలిసినటువంటిదే. సరే, కూటమిలో దామచర్ల వర్సెస్ బాలినేని ఎలా ఉంది అనేది అది డిఫరెంట్ థింగ్. సో సొంత పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే ఆయనకి చాలా వ్యతిరేకత అనేది ఎదురైంది. ముఖ్యంగా క్యాడర్ దగ్గర నుంచి కావచ్చు, లేదు అంటే సుబ్బారెడ్డి కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి ఇతర పెద్ద నేతల నుంచి కావచ్చు, బాలినేని పక్కన పెట్టడం బెటర్ ఏమో అనేటువంటి విధంగా ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సరే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన ఒక మాట అనడం ఏంటంటే వైసీపీలో కూడా చెడ్డవాళ్ళే అంటే కాదు, అందులో బాలినేని లాంటి మంచి వాళ్ళు ఉన్నారు అనడం, ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడడం, ఎన్నికలకు ముందు ఫలితాలు చేంజ్ చేసేటువంటి విధంగా, ఫలితాలను సైతం శాసించే విధంగా మార్పులు చేర్పులు జరిగి మొత్తానికి జనసేన పార్టీలోకి వెళ్ళిపోయారు. కూటమిలో ఆయనకి ఎటువంటి సీటు దక్కలేదు, ఏ సీటు ఏ పదవి దక్కలేదు. జనసేన తరఫున హ్యాపీగా పనిచేసుకుంటున్నారు. సరే, దామచర్ల వర్సెస్ బాలినేని అనేది ఉంది, కామన్గానే అది నడుస్తోంది. ప్రభుత్వ పరంగా ముందుకు బాగానే తీసుకెళ్తున్నారు. పార్టీల పరంగా చూసుకున్నప్పుడు మాత్రం అటు బాలినేని వర్సెస్ దామచర్ల అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయ్యి వాసన్న మళ్ళీ పార్టీలోకి వస్తాడు అని చాలామంది అనుకుంటున్నారు అని పాజ్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జికి సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడుతూ దాదాపు ఏడాదిన్నర నుంచి కూడా ఆయన చేస్తూనే ఉన్నారు. చుండూరు రవి మొత్తం ఇన్ఛార్జిగా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు, ఆయన మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇంకో మాటలు మాట్లాడారు. మద్దతు కూడా ఉంది అని. అంటే ఇక్కడ మద్దతు ఏ విధంగా, వాసన్న పార్టీలోకి వస్తాడంటున్నారు అంటూనే చుండూరు రవి బాగానే చేస్తున్నాడు అని కితాబిచ్చాడు. ఈ ఇవ్వడం దగ్గరకు వచ్చేసరికి అదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడారు, ఆయన మళ్ళీ ఏమైనా పార్టీలోకి నిజంగానే వస్తున్నారా అన్నటువంటి ఊహాగానాలు మొదలైపోయాయి. బట్ అఫీషియల్ సోర్సెస్ ప్రకారం ఇప్పటి వరకు అటువంటి కన్ఫర్మేషన్ అనేది ఏదీ లేదు. బట్ దామచర్ల వర్గంతో ప్రభుత్వంలోనే ఉన్నప్పటికీ దామచర్ల వర్గంతో ఆయనకున్నటువంటి విభేదాలు కావచ్చు, ఇవన్నీ అందరికీ తెలిసినటువంటిది. దాని మీద పరస్పరం మాట్లాడుకోవడం ఇదంతా కూడా అయ్యింది. సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి యాజ్ అన్ ఎమ్మెల్యే కింద ఆయన పని ఆయన చేసుకుంటున్నారు దామచర్ల జనార్దన్ రావు గారు. ఈయన పార్టీ పదవి అంటూ ఏది లేకపోయినప్పటికీ కూడా జనసేన కార్యక్రమాలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వంలో ఈయన కూడా కొనసాగుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ తోటి సినిమా చేయాలనుంది, నేను ఖచ్చితంగా సినిమా చేస్తాను అనేటువంటి స్టేట్మెంటే తప్ప రాజకీయంగా అంత యాక్టివ్గా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లేరు. ఆయన వ్యాపారాలు చూసుకుంటున్నారు, హ్యాపీగా ఆయన ఫ్యామిలీతో కాలం గడుపుతున్నారు. కార్యకర్తలు ఎవరైనా వస్తే కార్యకర్తలతో సమయం గడుపుతున్నారు. ఇది జరుగుతోంది. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలతోటి వైసీపీలోకి వెళ్తారని అనుకుంటే, ఒకవేళ వైసీపీలోకి వెళ్ళారు అనుకుంటే ఏ పదవి వస్తుంది ఆయనకి? వైసీపీలో ఎటువంటి బాధ్యతలు ఇస్తారు? సుబ్బారెడ్డి మళ్ళీ దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారా? డెఫినెట్గా చేసేటువంటి ప్రయత్నం అయితే ఉండదు. పార్టీ ప్రధాన కార్యదర్శి కింద ఇంకో దాని కింద ఏమైనా ఇస్తారా? అలాంటిదంటూ ఏది ఉండదు. ఒంగోలు సీట్ ఏమైనా కన్ఫర్మ్ చేస్తారా? ఎన్నికలకి ఇంకొక 2.5-3 ఏళ్ళు మనకు టైం ఉంది. సో అప్పటి వరకు సీట్ ఎవరికి ఏంటి అనేటువంటిది క్యాలిక్యులేషన్స్ కూడా లేవు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టి ఒంగోలు సీటు ఖచ్చితంగా మళ్ళీ బాలినేనికి ఇప్పించేటువంటి అవకాశం ఉండొచ్చు. అది కూడా జరగచ్చేమో, ఎవరికి తెలుసు కూటమిలో. సో ఇన్ని కన్ఫ్యూజన్ల నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వస్తే చాలా బాగుంటుంది, వచ్చేస్తే బాగుంటుంది అని చెప్పని. ఎందుకో తెలియట్లేదు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు పార్టీని సరిగ్గా నడపలేకపోతున్నారా, ఆయనకి సపోర్ట్గా లేకపోతున్నారా? అందుకనే బాలినేని లాంటి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళు రావాలి నాకు మద్దతుగా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆంతర్యమా? ఈ రకమైనటువంటి సమాలోచనలు సాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూటమిలోంచి ప్రస్తుతానికి ఆయన తప్పుకుంటారు, మళ్ళీ వైసీపీలోకి వెళ్తారు. ఎందుకంటే జనసేనలో ఆయనకి ఎవరికి గొడవలు లేవు. కొన్ని నియోజకవర్గంలో బాగా ఎక్కువ ప్రెషర్ ఏమైనా ఉందా అంటే దామచర్ల నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు ఇవన్నీ తీసుకెళ్తున్నారు తప్ప వ్యక్తిగతంగా ఇద్దరు విభేదాలు పక్కన పెట్టేసే ఉన్నారు. మామూలుగా అయితే ఎవరికి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ ఈ ఊహాగానాలతోటి బాలినేని మళ్ళీ పార్టీ మార్పు అనేటువంటి ఒక బలమైన ఫీలింగ్ కలిగించడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఇది మాట్లాడారా, పార్టీ శ్రేణులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయా అన్న అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. బాలినేని గారి దగ్గర నుంచి, ఆయన అనుచరుల దగ్గర నుంచి మాత్రం దీని మీద ఎటువంటి స్పందన లేదు. అసలు పట్టించుకోవడం మానేశారు బేసిక్గా. మరి ఇక ఈ వార్తలు అనేవి ఇలా వెళ్తూనే ఉంటాయి.
బట్ దామచర్ల ఎఫెక్ట్ అనేది ఉంటే డెఫినెట్గా ఆ విభేదాలు ఇంకా ఉంటాయి. ఎందుకంటే మొన్న కూడా మాట్లాడుకున్నాం, ఎలాగ చేస్తారు చూస్తాను, నేను ఇక్కడ ఉంటా, ప్రతిపక్షంలాగే ఉంటాను, ఇక్కడ నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాను చేసేటువంటి తప్పులన్నీ కూడా అని చెప్పి మాట్లాడినటువంటి తరుణంలో దామచర్ల నుంచి కూడా దాని మీద ప్రతిఘటన ఎదురైంది. ఖచ్చితంగా నేను ఏం చేయగలను, నాకు తెలుసు, నేను నా పని నేను చేసుకుంటున్నాను అన్నటువంటి స్టేట్మెంట్ ఆయన కూడా ఇచ్చారు. ఈ ఇద్దరి మధ్యలో విభేదాలతోటి బయటికి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అంటే 50-50 ఛాన్సెస్ అంటున్నారు తప్ప కన్ఫర్మేషన్ అంటూ కూడా ఏదీ లేదు. మరి బాలినేని పార్టీ మార్పు అంటూ ప్రచారం మాత్రం బాగా జరిగిపోతుంది. ఆయన దగ్గర నుంచి ఎటువంటి డైలాగ్ లేదు. చూద్దాం మరి బాలినేని పార్టీ మారి జగన్మోహన్ రెడ్డికి లక్ తీసుకొస్తారా, లేదు జగన్మోహన్ రెడ్డి అంతా జస్ట్ ఊహాగానాలు మాత్రమేనా? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.